మనుషులు త్రోసివేయచ్చు, మనుషులు చూసి చూడకుండా పోవచ్చు, కానీ ప్రభు యొక్క ప్రేమ కనికరము దయ ఆయన సన్నిధానం వచ్చు వారిని అయ్యా నాయనా అని ఆయన వేడుకుని వారిని ఏ మాత్రం త్రోసివే ప్రభాడి రాత్రి నేను ఏ ఒక్కరిని త్రోసివే నా చెంతకు వచ్చి వారిని నేను త్రోసివేసే దేవుడను కాదు అంటావు. ప్రభుకు చెప్పండి అందరూ కూడా, తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు వందనాలు. ఓ గ్లోరీ 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 గ్లోరీ. ఆకాశము తిక్కిపోయినా అక్కడను నీవు ఉన్నావు. చెప్పండి. ఆకాశము తిక్కిపోయినా ఆకాశము తిక్కిపోయినా
ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డలకు మీ అందరికీ తండ్రిగా తల్లిగా నేను ఉంటాను. మీ తండ్రి ఏమైతే మీకు చేయలేదు, మీ తల్లి మీకు ఏమైతే చేయలేదు, నేను ఈ రాత్రి చేస్తాను. నిశ్చయముగా నీ పట్ల ఆయన కార్యం చేసి చూపించాను. తల్లిదండ్రులు ఉన్నా కూడా వారు చేయని కార్యాలు దేవుని పక్షాన బహుబలంగా చేయాలి. అయినంత వరకు రాత్రి అందరూ కొరకు ప్రవచనాలు ప్రభు యొక్క మాటలకు పెడచెవి పెట్టకుండా, ప్రభు యొక్క స్వరానికి పెడచెవి పెట్టకుండా అయినంత వరకు ప్రభు స్వరం మీరు వింటే మీరు ధన్యులుగా పెట్టారు. అందరూ ఒకరు కమానే ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో చేసి వచ్చిన బిడ్డలారా, బహుబలమైన కార్యాలు మీ కుటుంబాలలో మీ జీవితంలో ప్రభు చేయాలి.
భయంకరమైన కార్యాలు చేయబోతున్నారు. ఈ సంవత్సరము దేవుని మిమ్మల్ని మెండుగా దీవిస్తాను. మీ పిండి మీ నూనె దీవింపబడను, మీ పొలాలు దీవింపబడను. మీరు చేసే ప్రతి కార్యములు దీవెనకరంగా మార్చబోతున్నారు. గత సంవత్సరము మీరు కార్చిన కన్నీటికి ఈ సంవత్సరం మీరు పంట కోసే సంవత్సరంగా ఉండబోతున్నారు. కృపాక్షేమములు మీ వెంట రాబోతున్నది. దేవుని దయ మీ మీద ఉండబోతుంది. నాకు సాక్షులుగా నేను మిమ్మల్ని ప్రత్యక్షపరుస్తాను. ప్రతి చోట నా సాక్షులుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను. ఈ సంఘాన్ని రూపాంతరము చేయబోతున్నాను. ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబోతున్నాను. దేవుని భయములు అనేక మంది రాబోతున్నారు. ఈ రాత్రి దేవుని భయములే అనేక మంది రాబోతున్నారు. ప్రవచనాలు మీ తల్లి గర్భంలో మీరు పిండమై ఉన్నప్పుడే నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన్నాను. మీరు నా సొత్తు అంటూ భయపడకండి. ప్రభు చూచుకుని వాడు ఈ రాత్రి మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాను. మీతో మాట్లాడే ప్రభు మిమ్మల్ని ధైర్యపరచు, మీకు సహాయకుడుగా థ్యాంక్ యూ. నీకు మాత్రమే నీకే కనుక నీకిస్తూ యేసయ్య నామమున ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాను. వాక్యం జరుగుతున్నప్పుడు అటు ఇటు ఏమాత్రం తిరగబాకండి. బయట కుర్చీలో ఉన్నవారు వినాలి. లోపల స్థలం ఉంది, రావచ్చు కదా. ఒకిష్టిలలో కూడా మీ కుర్చీలు అవసరమా? కాళ్ళు బాగలేని కుర్చీలలో కూర్చుంటారు. లోపలికి రండి, స్థలం ఉంది. ఆమె అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మాత్రమే నేను మీ మధ్య ఉండబోతున్నాను. రేపటి దినము నా యొక్క ప్రయాణం ఉండబోతా ఉన్నది. దయచేసి మీరందరూ మా ప్రయాణం కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, అందరు చెప్పాలి హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ప్రేమనేటువంటి దేవుని గారు మీ అందరి రీతిగా చూడడం చాలా సంతోషకరంగా నాకు కావున్నది. ఎందుకనంటే చాలా మంచి వారి శ్రద్ధగా వాక్యాన్ని వింటారు, లేచిపోరు. హల్లెలూయా. రేపటి దినము ఉదయకాల సమయంలో మీ ఊరు ఎవరు? కాలూరులో రేపు ఉదయం నేను 11 గంటలకు అక్కడ ప్రభు యొక్క మాటలు అక్కడికి తీసుకొని రాబోతున్నాను. అక్కడి నుంచి మళ్ళా తిరిగి మధ్యాహ్నం మేము రాబోతున్నాము. తర్వాత రేపు సాయంకాలం మళ్ళా ట్రైన్లో అవుతున్నది. దయచేసి కోసం ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ రీతిగా సంఘస్థులతో మరేమ గారు కూడా నా సంఘస్థురాలు ఇక్కడనే ఉన్నది. ఆమె ప్రయాణం అయితే ఆగు అందరం కలిసి ప్రధానం చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను విజయవాడలో కాలు పెట్టడానికి కారణము మరేమ గారు స్టార్టింగ్ కొన్ని సంవత్సరాల వెనక నుంచి హల్లెలూయా. ఆమె నా సంఘస్థురాలు అయిన తర్వాత ఆమె ద్వారా ఇస్సాకు నాకు పరిచయం జరిగింది. ఈ రీతిగా మీటింగ్లకు ప్రతి సంవత్సరం విజయవాడకు నేను వస్తా ఉన్నాను. కొన్ని అనానుకూలాల వలన రాలేకపోయాను. కానీ దేవుని కృపతో మరలా ప్రభు 10 సంవత్సరాల తర్వాత మీ మధ్యలోకి నన్ను తీసుకురావడం జరిగింది. ఎంతో మార్పాటు చూసి చాలా సంతోషమైంది. హల్లెలూయా. ఈ మందిరం అలంకరింపబడేది ఎన్ని చూసినప్పుడు పక్క ఫ్యాన్ కూడా మనోళ్ళు కొన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు కదా ఇంకా ఏం కొనవు అని చెప్పిన హల్లెలూయా. ఇంకా ఫ్లాట్లు కొనేది ఆపేసేనా ప్రభు చెప్పిన ఆపమని. హల్లెలూయా. అంతే. హల్లెలూయా. ఏమైంది మీకు చెప్పాలి? హల్లెలూయా. ఆ శబ్దంగా దేవునికి మహిమ కలుగును కాక. సో ప్రభు చిత్తమైతే, ప్రభు నాకు ఆలస్యమైతే మరొకసారి మళ్ళీ మధ్యలోకి నేను రాబోతున్నాను. తర్వాత నా ఫోన్ నెంబర్ ఇస్సాకు మీ మాస్టర్ గారు అక్కడ ఉండి తీసుకొని ఏ టైంలో అయినా మీరు నాకు కాల్ చేయండి. కొన్నిసార్లు నేను అనుకూలం లేనప్పుడు కాల్ ఎత్తకపోతే సో మీరు తప్పుగా అర్థం చేసుకోరు. వాక్యంలోకి వెళ్దామా? కమాన్ ఎవ్రీబడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. బాగా క్లుప్తంగా బైబిల్ చదవాలి. ఎవరైనా ఒకరు ఇక్కడ కూర్చొని మహాపరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. వాక్యముతో మాతో మాట్లాడాలి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మాకు దయచేయండి. ఏది కలపక ఏది ఇంకా సూటిగా మాట్లాడి ప్రభు ప్రతి హృదయాన్ని
నైనా నువ్వు సరిపరిచి అన్ని విషయాలలో జాగ్రత్త వహించి నువ్వు మైంపరుచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇదేమో దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనాన్ని మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయననే సర్వాధికారి అయిన దేవుని తీక్షమైన ఉగ్రతాను మద్యపు తొట్టిని త్రొక్కును. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా చాలా శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నించండి, డిస్టర్బ్ చేసుకోవాలంట. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క భయంకరమైన కోపం విషయంలో ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది దేవుని యొక్క ప్రేమనే తెలుసు, కానీ ఆయన కోపం మనుషులకు అర్థం కావట్లే. ప్రేమించేవాడు ప్రభు అంటాడు, కానీ ఆయన ప్రేమించేది మాత్రమే కాకుండా ఆయన కోపపడేవాడు కూడా ఉండబోతున్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే అక్కడ ఆయన నోట వాడిగల ఖడ్గము బయలువెలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారి అయిన దేవుడిని తీక్షణ ఉగ్రతల మద్యపు తొట్టిని త్రొక్కును. ప్రైజ్ ది లార్డ్. ఈ మద్యపు త్రొట్టి ఏమైనా ఉన్నది? ఈ మద్యపు త్రొట్టి వేరే ఏది కాదు, కానీ మనుషుల యొక్క అక్రమాలు, మనుషుల యొక్క పాపాలు, మనుషులు దిగజారిపోయే స్థితి, దేవునికి కోపము తెచ్చే స్థితి. అందుకంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరైతే మీరు నా యందు ఉంటారో మీరు బహుగా ఫలించబోతున్నారు, నా యందు లేని వారు మీరు బయటికి పారవేయబడబోతున్నారు. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని మీద దేవుని యొక్క కోపం వచ్చేసి ప్రతి రాష్ట్రం మీద, ప్రతి దేశం మీద, ప్రతి ప్రాంతం మీద, ప్రతి ఊరు మీద రాబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రూ క్యాలెండర్ ప్రకారం ఒకసారి మనం చదివినట్లయితే హెబ్రూ క్యాలెండర్ ఈ రీతిగా ఉంటుంది. 200 సంవత్సరాలు ఉన్నది ప్రభు యొక్క రాకడ రాడు, కానీ ఆ 200 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో నేను బ్రతుకుతానో అది మాత్రమే తెలియదు. హల్లెలూయా. నీ ప్రాణం ఎప్పుడు అర్థమవుతుందో నీకు తెలియదు, కానీ నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని గమనించేది చాలా శ్రేష్టం. నీ బ్రతుకు దినాలని ఏ రీతిగా కొనసాగిస్తావా, నీ శేష జీవితము ప్రభువు ఏ రీతిగా సమర్పణగా బ్రతుకుతా ఉంటున్నావు. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. నులివెచ్చని క్రైస్తవత్వం ఉందా? మన ఆత్మీయతలో ఎదుగుదల ఉంటున్నదా? దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా? మన పయనము ఏ రీతిగా ఉంటున్నది? మన ఆత్మీయత ఏ రీతి ఉన్నది? ఏ రీతిగా చల్లారిపోతున్నామా? రెండు జీవితంలో రెండు పనులు మన కాలు ఉంటా ఉన్నాయా? హల్లెలూయా. ఆది వరకు క్రైస్తవులుగా మిగిలిపోతున్నామా? నిజంగా మన భక్తి దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా? ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. ఇక్కడ తప్పించుకుంటామేమో, కానీ అక్కడ నువ్వు తప్పించుకోవు. హల్లెలూయా. మిగిలిన వారు ఈ శ్రమలకు అప్పగిపోవు. మనం అంటాం, నేను తప్పించుకుంటాను లేదు, కానీ ఇక్కడ తప్పించుకుంటావు, అక్కడ నువ్వు తప్పించుకో. హల్లెలూయా. అందుకే అక్కడ కూడా నువ్వు తప్పించుకోవాలంటే నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉండేది చాలా అవసరం. మద్యపు త్రొట్టి ఏంటి? మద్యపు త్రొట్టి దేవుని యొక్క ఉగ్రత కలిగిన పాత్ర. హల్లెలూయా. మనుషులు ఎవరైతే దేవునికి అనిష్టకరంగా జీవిస్తా ఉన్నారు, దేవుని దుఃఖపరంగా నడుస్తా ఉన్నారు, దేవుని ఆత్మకు మహిమకరంగా లేని ప్రతి ఒక్కరు ఆత్మ ఆ తొట్టిలో వేయబడుతుంది. ప్రతి జీవితాల తొట్టిలో పడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దామండి. దావీదు కీర్తనలు 2వ అధ్యాయం, ఫాస్ట్గా టైం అయిపోతుంది. 2వ అధ్యాయం 9వ వచనం. అమ్మా ఎవరైనా క్లుప్తంగా ఎక్కడున్నా చదవండి. నీ గొంతు చాలా దూరం ఉందమ్మా, ఎక్కడున్నా చదవండి త్వరగా. అమ్మా 2:9 కీర్తనలు, దావీదు కీర్తనలు 2వ అధ్యాయం 9. కుండలను పగలగొట్టేటట్టు వారిని ముక్క చెక్కగా. దేవుడు ఎట్లా పగలగొడతాడంట అండి? ఒక కుండ మన చేతిలో ఉన్నప్పుడు అది కిందికి పడేస్తే అది ఎంతైతుంది? ఒక్క భాగమే పగులుతుందా? చెప్పాలా? దేవుడు కొట్టాడంటే మిగిలేదు కదా. ప్రైజ్ ది లార్డ్.
కుండను పగలగొట్టినట్టు నీవు చెక్కు ముక్కలుగా పగలగొట్టే రీజన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నువ్వు ఎవరైనా కానీ, నువ్వు ఐశ్వర్యవంతులు కానీ, దరిద్రులు కానీ, దీనస్థితి కానీ, మగ కానీ, ఆడ కానీ, దేవుని దృష్టిలో కాంప్రమైజ్. నేను సరిపరచాలనుకుంటే దేవుడు హల్లెలూయా ఆయన ఏమైనా చేయడానికి ప్రైజ్ ది లార్డ్. అనే అనుకుంటాడు కుండను పగలగొట్టినట్టు దేవుడు ఏ రీతిగా పగలగొడతాడంట? ఏ రీతిగా పగలగొడతాడు? చెక్కు ముక్కలుగా. చాలా నా గుండె పగిలిపోయింది అంటారు కదా, అదే పగిలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత జకర్యా గ్రంథము 14:4 జకర్యా గ్రంథము 14:4 ఆ దినమున యెరూషలేము ఎదుట, ఆ దినమున యెరూషలేము తట్టు తూర్పు తట్టు ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమ తట్టునకును నడిమికి విడిపోయేను. హల్లెలూయా. ఆ కొండ ఏమైతుందంట తర్వాత? అది విడిపోతుంది. అంటే యేసుక్రీస్తు ఆహారోహణమైనప్పుడు ఆ ఒలీవ కొండ నుంచే ఆయన ఆహారోహణమయ్యాడు. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆ ఒలీవ కొండ నుంచి ఆయన ఆహారోహణమయ్యాడు. ప్రభు రాకడలో కూడా ఆయన మొదటి పాదాలు అక్కడనే పెట్టబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువారు ఆ యొక్క కొండ మీద కాలు పెడతారో ఆ కొండ వచ్చేసి 2 భాగాలుగా నిజంగా అది అంటే 2 భాగాలుగా విడిపోబోతున్నది. ఇంకొక మాట చెప్పాలంటే యేరేమీయా గ్రంథం 3:12 ఏమంటారంటే యెహోషువపాతు లోయ అని కూడా దానికి ఆయన పేరు పెట్టబడ్డది. హల్లెలూయా. అక్కడ యెహోషువపాతు లోయలో ఆయన ఆసీనుడగును అని మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడ సమయంలో దేవుడు ఆ ఒలీవ కొండ మీద ఆయన కాలు పెట్టబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త భూమి మీద కాలు పడుతున్నప్పుడు సృష్టి ఏమాత్రము తట్టుకోవటానికి వీలు కాదు. సృష్టి ఎందుకంటే అందుకంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి పాదపీఠం. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడు. భూమి మీద ఆయన పాదాలు మోపుతున్నప్పుడు సృష్టి ఏమాత్రము తట్టుకోసాగదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1:16 ఒక మాట ఉంది. ఆయన తన కుడి చేతిన 7 నక్షత్రాలు చదవండి. ప్రకటన గ్రంథం నేను ఫాస్ట్ గా పోతున్న టైం లేదా? ప్రకటన గ్రంథము 1:16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండేను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన గమనించినట్లయితే తన కుడి చేతితో ఏ పాత్రలు ఉన్నాయంట? 7 పాత్రలు. హల్లెలూయా. ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించటానికి దేవుడు సంసిద్ధమైనట్టు మనం చూస్తున్నాం. 7 పాత్రలు. హల్లెలూయా. 7 ఉగ్రతలకు సాదృశ్యమైనట్టున్నది. అదే రీతిగా 7 సంఘాలకు హెచ్చరిక ఇస్తావు. హల్లెలూయా. మళ్ళా నువ్వు ఏ సంఘంలో బలపడుతున్నావో, నీ ఆత్మీయత ఏ రీతిగా ఉన్నదో, నీ భక్తి ఏ రీతిగా ఉన్నదో, హల్లెలూయా అందరు చెప్పాలి హల్లెలూయా. ఏ సంఘములను బట్టి నిజంగా నీ ఆత్మీయతలో నువ్వు బలపడుతున్నావో దాన్ని బట్టి ప్రభు యొక్క రాకడలో నువ్వు ఎత్తబడతావో లేదో అది నీ ఆత్మకు మాత్రమే సాక్ష్యించడం. హల్లెలూయా. చాలా మంది అంటారు ప్రభు రాకడలో నేను ప్రభుతో పరలోకంలో ఉంటానని. ప్రభుతో పరలోకంలో ఉండేదంత సులభమైనది కాదు. ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లాజరు అన్నాడు కదా, ఏమన్నాడు? అక్కడ ఒక మాట అన్నాడు. దొంగ ఏమన్నాడు? ధనవంతుడు ఏమన్నాడు? అవునా? లాజరుకు ధనవంతుడికి ఎంత అగాధం ఉన్నది? ఉన్నదా? తండ్రులైన అబ్రహామా, లాజరును పంపు, అతడు వచ్చి నా పెదవులను నా యొక్క నాలుక మీద ఒక్క బుట్ట సుక్క
చుక్క నీళ్ళు వేస్తే చాలు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అడిగాడు అంటే ఆ అగాధం ఏ రీతిగా ఉన్నది అని అంటే అతని శరీరము కాలుతున్నది కానీ ఆమె అతనికి చావు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణము లేదు, అగ్నిగుండంలో మరణము లేదు, అగ్నిగుండంలో మరణము లేదు, కాలేనే ఉంటాయి. ఎంతవరకు కాలుతారంట? యుగ యుగాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బీడి తాగేటోళ్ళు కాలుతారు, వ్యభిచారం చేసేవాళ్ళు కాలుతారు, దొంగతనం చేసేవాళ్ళు కాలుతారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కాలుతారు, మోసపరిచే వాళ్ళు కాలుతారు. హల్లెలూయా, అన్ని రకాలు. తర్వాత దేవుడు అని చెబుతూ దేవుని విషయంలో దేవునికి మహిమకరంగా జీవించలేని వారు కూడా అగ్నిగుండంలో ఎలా కాలుతారు? యుగ యుగములు కాదు. అది మనం తప్పించుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటి? మనం చేయాల్సిన పని? మనము భక్తిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ మనం కరెంట్ ఉంటే చాలు. రిజర్వ్ అంతేనా? చెప్పాలి అందరు, అంతేనా? మనను మనం సరిపరుచుకుంటే ఏం పోయేదేమైనా ఉందా? ఏమైనా ఉందా? రిజర్వ్ పోయేది ఏమి లేదు. నిన్ను నువ్వు సరిపరుచుకొని నీ ఆత్మీయతను నువ్వు బలపరుచుకున్నావంటే ఇక్కడ నువ్వు కళ్ళు మూసిన పరలోకంలో నీకు స్థానము ఉండబోతుంది. ప్రైజర్ ఆయన ముఖం ఎట్లా ఉన్నదంట? బహు తేజి సూర్యుని వలె. సూర్యుని చూడగలుగుతారా మీరు? సూర్యుని ఒకసారి చూడండి ఇలా. హల్లెలూయా. ప్రభు అక్కడ సమీపమైంది కాబట్టి ఈ సంవత్సరం ఎండలు కూడా చాలా భయంకరంగా ఉండబోతున్నారు. ప్రభు ఏం చేస్తున్నాడంటే మనుషులకు బుద్ధి చెప్పడానికి, సరిపరచడానికి దేవుడు వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ ఆ కోపములు వచ్చేసి వాతావరణ రూపముగా మనుషులను దెబ్బతీస్తాము. ప్రియులారా, ఈ రీతిగా జనాభా అనేకమైనటువంటి దేవుని కోపము ద్వారా, దేవుని యొక్క ఉగ్రత ద్వారా భూమి మీద జనసంఖ్యలు తక్కువ కాబోతా ఉన్నాయి. హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆడమ్మగారులు ఎక్కువైతారు, మగల సంఖ్య తక్కువ కాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. అందుకే ఏ సంఘాలను ఆడులు ఉంటారు, మగలు తక్కువ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ప్రభు అక్కడ దగ్గరయ్యే కొలది జనాభా సంఖ్య భూమి మీద తక్కువైపోతుంది. అందుకే ఈ వరదలు, ఈ రోగాలు, కరోనాతో కొంతమంది పోయిండు కదా, కరోనా వచ్చి కొంతమంది పోయిండు. ఇంకా ఈ సంవత్సరంలో ఏ రోగాలు దేవుడు అనుమతిస్తాడో మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారం నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు చెప్పాడు, ఈ సంవత్సరం భయంకరమైన ఎండలు ఉండబోతున్నాయి, బండలు పగలగొట్టేబడే ఎండలు. గత సంవత్సరం చలి భయంకరంగా ఉన్నది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఎండలు ఉండబోతున్నాయి. మీ జీవితంలో మీరు చూడలేనంత ఎండ దెబ్బ ఈ సంవత్సరము తగలబోతున్నది. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఇవన్నీ మన కళ్ళ ముందు అన్ని జరుగుతున్నప్పుడు మనం ఏ రీతిలో అంటే వీళ్ళ మటుకు విద్దుమే కానీ గ్రహింపు భయం రాట్లేదు మనుషులలో. దేవుని భయం ఈ రోజు ఉన్నాడు, రేపు ఉండట్లేదు. భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ప్రజలు పెద్ద కుప్పలపై పడిపోతా ఉన్నారు. మరణం మనిషికి ఏ రీతిగా తటస్థిస్తుందో మరణ భయం లేకుండా మనుషులు బ్రతుకుతా ఉన్నారు. నిజంగా దేవుడు నీకు మరణ భయం అనేది తీసుకొని వస్తే నీ జీవితాన్ని సరిపరుస్తున్నావు. ఆ భయంలో మనుషులు రాని స్థితిలో ఉంటాం. నిజమైనటువంటి భక్తి మనుషులలో కనబడటం లేదు. దేవుని ప్రేమించట్లేదు, దేవుని ఆత్మ నుంచి దూరపరుస్తున్నారు, దేవుని దుఃఖంగా నడుస్తున్నారు, దేవునికి మహిమకరమైన జీవితాన్ని ఎక్కడ చూసిన అక్రమము, పాపము, వ్యభిచారము, మోసము, దయ. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ ప్రశ్న భూమిని నేను మానవుని సృష్టించినందుకు నేను యాతన పడుచున్నాను అంటాడు కదా. ఏమంటాడు? మానవుని నేను సృష్టించినందుకు మనం బాధపడుతున్నాం. దేవుడు నేను సృష్టించినందుకు యాతన పడతావు. నువ్వు దేవుడికి మహిమకరంగా ఉంటే దేవుడిని బట్టి సంతోషపడబోతున్నాడు. దేవుడికి మహిమకరంగా లేకపోతే అందుకంటాడు తండ్రి యెహోవా దేవుడు అంటే నీ చెట్టు సరిగ్గా లేదు, నేను దీన్ని తీసేస్తానంటే కుమారుడు అంటాడు, అయ్యా వీళ్ళ కోసమే కదా నేను ఈ లోకంలోకి వచ్చిందయ్యా, వీళ్ళ పాపాల కోసమే కదా వచ్చింది. దివారాత్రములు తండ్రి దగ్గర కుమారుడు యేసయ్య నీ కోసం నా కోసం ప్రార్థన చేయడం బట్టే నువ్వు నేను బ్రతికి ఉన్నా. హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా.
లేకుంటే నీ చెట్టు ఎప్పుడో పెళ్ళగిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి హల్లెలూయా. మనుషులు కూర్చుంటేనే హార్ట్ అటాక్ వస్తాయి. ఆమేన్. దారిలో వెళ్తుంటేనే హార్ట్ అటాక్స్ వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. నేను ప్రయాణమైన రోజు అదే రోజు నాకు తెలుసు ఆ పిల్లలు ఒకప్పట్లో మా సంఘంలో చిన్నప్పట్లో ఉన్నారు. వాళ్ళు 20 తర్వాత వారు వేరే సంఘానికి వెళ్ళిపోయారు. 26 సంవత్సరాల బాబు తెలియని రీతిగా రాత్రి 10 గంటలకు హార్ట్ అటాక్ వచ్చేసరికి ఏ రోగం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. నీ జీవితం ఏ పాటి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై అల్పమైన దానిగా ఆరాట రాసు మీద అల్పమైన దానిగా ఆరాట వాడు శాశ్వత ఏది ఉదయం నుంచి సాయంకాలం పొలం పనులు ఉద్యోగాలని కష్టపడుతున్నావు, కానీ నీ జీవితంలో నీకు అభివృద్ధి లేదు, ఆశీర్వాదాలు లేదు, నెమ్మది లేదు. యెహోవా వైపు చూడు. అందుకంటాడు హల్లెలూయా. అందరూ చెప్పు, కొండల వైపు నా చేతులెత్తితే నాకు సహాయం కాదు కాదు అంటాడు. నీ నుంచే కాదు నాకు ఎవరి నుంచి? యెహోవా. నీకు ఆశీర్వాదమైన, ఆనందమైన, ఆరోగ్యమైన పరలోకం నుంచి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి అక్కడికి సిద్ధపడండి, అక్కడికి సిద్ధపడండి. కింది వాటి వైపు నీ మనస్సును పెట్టుకునేది మనస్సు. ఇది దేవుని బిడ్డ, మనమందరము దేవునికి ఇష్టమైన దేవుడు మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఆయన రాజ్యానికి వారసులు వచ్చాడు. 7 పాత్రలు దేవుని భయంకరమైన ఉగ్రత హల్లెలూయా భూమి మీద కుమ్మరించబడు. ప్రకటన గ్రంథం 14:19 కాగా దూత తన కొడవలిని భూమి మీద వేసి చదవలేమా? కాగా దూత తన కొడవలిని భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్ష పెద్ద తొట్టిలో వేసెను. హల్లెలూయా. ఆ 3వ దూత హల్లెలూయా ఇక్కడ చూడాలి, భూమి మీద ఏం పెట్టిందంట? కొడవలి. హల్లెలూయా. వస్తాడు దేవుడు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినకపోతే నేనేం చేస్తాడు? వస్తాడు. అందుకంటాడు భూమి మీద కొడవలిని పెట్టి. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద కొడవలిని పెట్టి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి. ఆ ద్రాక్ష పండ్లు ఎవరు? ఎవరు? మనుషులు. ప్రైజ్ ది లార్డ్. ఆ ద్రాక్ష పండ్లు ఎవరు? ఎవరిని కోస్తున్నారు? ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, నులివెచ్చని జీవితంలో ఉన్నారో, దేవుని దుఃఖపరిచేవారుగా ఉన్నారో, ఆ ద్రాక్ష పండ్లన్నీ కూడా ఆ ముప్పుకు చేరుతారు. ఆ ద్రాక్ష పండ్లను కోసి ఎక్కడేస్తారంట? దూత దేవుని కోపం అనే ద్రాక్ష తొట్టిలో వేసాను. ఏ తొట్టి? కోపం అనే తొట్టి. ప్రైజ్ ది లార్డ్. అంటే సిద్ధపరుస్తున్నాడు కదా. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటారు దేవుడు కోపపడరా? కోపం ఉంది. ఆ కోపం ఉండుటను బట్టి నేను చెప్పాను కదా, సొదొమ గొమొర్రాను తట్టుకోలేకపోయాడు. సొదొమ గొమొర్రాలో అంతగా దేవుని అగ్ని
అన్ని భూమి మీదకి రావడానికి కారణం అంటే అక్కడ స్త్రీలు చాలా వయ్యారులు. ఆమె వ్యభిచారం అనేది అక్కడ చాలా భయంకరంగా జరిగేది. హల్లెలూయా. పాపం అనేది పండిపోయేదిగా ఉండబోతా ఉన్నది. మనుషుల జ్ఞానానికి మితి లేదు. అందుకే దేవుడు హల్లెలూయా చూడలేక దేవుని యొక్క కోపం చివరికి దేవదూతలు వచ్చినా కూడా వాళ్ళని కూడా ఎగటానికి ఇష్టపడ్డారు. ఎట్టున్నారు దేవదూతలు? లోతు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశారు అక్కడ వాళ్ళు? హల్లెలూయా వాళ్ళ మీద ఎగబడటానికి ప్రయత్నించారు. అంటే వాళ్ళ దుర్మార్గత ఎంత ఉన్నదో ఒకసారి ఆలోచించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వాళ్ళ స్థితి, వాళ్ళ జీవితాలు ఏ రీతి ఉన్నాయో ఒకసారి ఆలోచించారు. అందుకే దేవుడు తట్టుకోలేక సొదవగు వరను అతను ఆశీర్వాదం. ప్రియులారా, భయంకరమైనటువంటి ఈ దినాలలో ఆ ప్రభు యొక్క రాకడ సమయంలో ఆ యొక్క దూత కొడవలిని పెట్టి ఆ పంటను కోసి, ద్రాక్ష పంటను కోసి దేవుని కోపమనే భయంకరమైన తొట్టిలో వేయబోతాం. దేవునికి మహిమ. ఒకవేళ ఆ తొట్టిలో లేకపోతే దేవునికి మహిమ. ఒకవేళ ఆ తొట్టిలో ఉండబోతున్నావేమో నిన్ను సరిపోల్చుకోవడానికి ప్రయత్నము చేయండి. హల్లెలూయా. అందరూ చెప్పండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము ఏవేల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏవేల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. పైరు ముదిరింది. చదవడం. పైరు ముదిరిందని కొడవలి పెట్టి కోయిడి గాడుగా నిండి ఉన్నది, తొట్లు పొరలి పారుచున్నది. ఏం చదువుతున్నావు తల్లిరా? చిన్నగా చదవమ్మా. బండి అంత ఫాస్ట్గా పోతావు? యాడికి ఉరుకుతున్నావు తల్లి? నిదానంగా చదవండి. తొట్లి పొరలి పారుచున్నది, జనుల దోషము అత్యధికమయ్యను. జనుల దోషం ఏమైందంట? ఆ మనుష్యుల యొక్క ఇంకా ఎవరు తొక్కలే. ఆ తొట్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుల దోషాలు, పాపాలన్నీ ఏమవుతున్నాయంట? రక్తము కాలి బయటకు వస్తే పారుతా ఉంది. చాలా పాపం పండిపోతుంది అన్నారు కదా. ఏమంటారు? పాపము పండిపోతుంది. రీజన్ అందుకంటే ఒక మాట, పాపము చేయవారు పాపము చేస్తూ పోయి నీతిమంతులు. ఈ ఫ్యాన్ ఎందుకు ఏదైనా ఓకే. పాపము చేయవారు పాపము చేయండి, నీతివంతులు నీతివంతులుగా ఉండండి, పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండండి, ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇటు త్వరగా వచ్చేస్తుంది. అంతేనా? పాపం పట్టిపోతా ఉంది. హల్లెలూయా. ఈ దినాలలో కొంత చాలా స్టైల్ చేస్తా ఉన్నారు బట్టలు. హల్లెలూయా. కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సగం వాళ్ళు చూపించుకోవడానికి వాళ్ళు హాఫ్ చెడ్డీ వేసుకోవడం ఏంటి? హల్లెలూయా. మోడల్ అన్నమాట. అమెరికా స్టైల్ అంతా ఇండియాకి తీసుకొని వస్తాము. దీనికి పాపమే కదా. చెప్పండి, దీనికి పరిశుద్ధత అంటారా? నీ ఒళ్ళును అంతగా చూపిస్తున్నావు అనే అర్థం ఏంటి? అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చాలా వరకు ఒక మగ మనిషి తన ఒళ్ళును దాచుకుంటున్నాడే కానీ స్త్రీలు దాచుకోలేని స్థితిలో, ఎవరి బిడ్డలు దాచుకోలేని స్థితిలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం బెంగళూరు ఆ సైడ్ వెళ్ళండి, అప్పుడు మన నిజ రూపం ఏంటో బయట. ఈ దినాల్లో ఆడపిల్లలు యవనస్తులు కూడా సారాయి తాగుతారు. ప్రజలు ఎవరైతే సారాయి తాగుతారో వాళ్ళు చాలా జ్ఞానవంతులు. ఆ ఇంటికి చెప్తారు. ఏమైతుంది పాపము? చెప్పాలి, ఏమైతుంది పాపము? అతిక్రమిస్తా ఉన్నది. అందుకే దేవుడు ఆ దూతకు చెప్పాడు, పంట ముదిరింది, ముదిరిపోయింది. ఏమైపోయింది? ముదిరిపోయి జనాలు పాపాలు ముదిరిపోతున్నాయి. బయట చాలా బాగుంటారు, ఇంట్లోకి వస్తుందని ఎట్టుంటారు? ఎలా ఉంటారంటే ఇంటికి వస్తుందనే ఏం తెలియదు ఉంటారు. బయట చేసేవి చేస్తారు, ఇంటికి వచ్చి ఎలా ఉంటారు? అబ్బా నా ఆవిడ ఎంత మంచిదండి, మా ఆవిడ ఎంత మంచిదండి. హల్లెలూయా. ఆమె బయట తన పనులన్నీ చేసి ఇంట్లోకి వచ్చి ఏం తెలియనట్టుంటుంది. నీ దోషములన్నీ ఆ మద్యపు తొట్టిలో వేయబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పిల్లరా, ఆ తొట్టిలో నుంచి నిజంగా ఏమి పారబోతున్నది? ఏమి పారబోతున్నది? ద్రాక్షారసము బయటికి చిమ్ముకు. మానాలన్న జీవితం మానండి. చాలు, ఇంకా చాలు. ఆడిన డ్రామాలు చాలు, దేవుని దుఃఖపరిచే విధాలు చాలు. హల్లెలూయా.
దేవునికి దూరమయ్యే విధాలు చాలు. నీ బలమున్నంత వరకు, సంవత్సరం కూడా బలమున్నంత వరకు చేశాడా? తర్వాత బలముడిన తర్వాత ఏం చేశాడు? నేను బ్రతకనయ్యా, హల్లెలూయా, నన్ను తీసేసుకో, వీళ్ళని చంపడానికి శక్తిని. నీ బలమున్నంత వరకు నీ ఆటలు సాగుతాయి. నీ బలము బలహీనమైతే నువ్వు చేయగలుగుతావా? అది ఇక్కడ చూడాలమ్మా, ఆడుల సూపు చాలా చెడ్డది, చాలా చెడ్డది ఆడు. నీ సూపులు సరిగ్గా కళ్ళని జాగ్రత్తగా పెట్టుకో. ఆమె ఈ దినాలలో మొగలు పాపంలో పడటానికి కారణము, మొగలు పాపంలో పడేటప్పుడు ఆడులు పడేస్తాము. అందుకే హల్లెలూయా, 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 పాపము భూమి మీద పండిపోతా ఉంది. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటే నీ దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్. ప్రియులారా, అదే రీతిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 14:20 వచ్చిన ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు అమ్మా వెలుపట త్రొక్కబడెను, 100 కోసుల దూరమున గుర్రెము కళ్ళెము మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. ప్రైజ్ ది లార్డ్. ఆ ద్రాక్ష తొట్టిని అలనాడు ఇశ్రాయేలు కాలం నాటిలో ఒక స్త్రీ పాపం మీద చేస్తే మోషే ధర్మశాస్త్రానుసారంగా రాళ్ళతో కొట్టి చంపు. అవునా? అంటే ఎట్లా చంపుతారో తెలుసా? ఆమెను కొట్టి 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 ఆమె మీద ఆ రాళ్ళు వాళ్ళు వేసిన రాళ్ళే ఒక కుప్పగా మారిపోతాయి. ఇంకా దాంట్లో ఆమెను కొట్టి కొట్టి వాళ్ళు చంపుతారు. కానీ వీళ్ళు పాపం చేస్తారు ఆమె కాడికి పోయి. కానీ సాగుపడేది ఎవరు? స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే ఈ పాపపు తొట్టి ఊరి మధ్యలో త్రొక్కబడదు, కానీ ఊరి వెలుపటి బయట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడంట? ఊరి వెలుపటి బయట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కళ్ళములకు నిజంగా అక్కడ గమనించినట్లయితే ద్రాక్ష తొట్టి పట్టణములకు వెలుపట త్రొక్కబడును, 100 కోణల దూరములో గొర్రెల కళ్ళెము మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించు. ఒక మనిషి యొక్క జీవితాలు దాంట్లో పడిన తర్వాత పాపము ఆ యొక్క క్రియలు దేవుని దుఃఖపరిచే విధంగా నడిచిన ప్రతి ఒక్కరు, దేవుని మహిమపరచబడిన ప్రతి ఆత్మలు కూడా ఆ తొట్టిలో వేయబడబోతున్నాయి. ప్రభు ఆ తొట్టిని త్రొక్కబోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తొట్టిని తొక్కినప్పుడు దాంట్లో నుంచి రక్తము ప్రవహించబోతుంది. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఇది కృపాకాలం. ఇది ఏ కాలం అండి? కృప. అందుకని నాకు నువ్వు ఎన్ని చేస్తాను వస్తుంది బిడ్డ, నా కృప చాలా. కృప 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 ఉంది లేని మనము దేవుని విషయంలో మన ఇష్టం. చాలా మంది అంటే నీతివంతుడు 7 సార్లు పడిపోయిన వల్ల, ఈ మాట చాలా బాగా చెప్తారు సేవకులు. నీతివంతుడు 7 సార్లు అంటే 7 సార్లు పడిపోతావా? పడు. అరే, నీతివంతుడు 7 సార్లు పడిపోయినాను, తప్పు లేదు. ప్రభు లేపాడు, దేవుడు వాక్యం చెప్పాడుగా అని నీ 7 సార్లు పడిపోతా. ఆ 7 సార్లు ఎన్ని పాపాలు చేసింటావు నువ్వు? ఆమె పరలోక రాజ్యంలో 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథము, మరి ఒక గ్రంథం. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బాగా ఇక్కడ ఏంటి ఇది చెప్తుంది అనమాట. హరీష్ 2 బుక్కులు ఉన్నాయి, 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథము, మరి యొక్క గ్రంథం. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది, మరి యొక్క గ్రంథంలో నీ క్రియలు రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు నడిచిన భూమి మీద ఉన్నంత మటుకు నీ భక్తి ఏ రీతిగున్నది, ఒక దినము ఏ రీతిగా గడిపావు, నీ క్రియలు ఏ రీతిగున్నాయి, నీ ప్రవర్తన ఏ రీతిగున్నది, నీ ఆత్మీయత ఏ రీతిగున్నాయి, నీ పాపాలు ఏ రీతిగున్నాయి, నీ భ్రష్టత్వం ఏ రీతిగున్నాయి, అన్నీ కూడా ఆ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అందుకే నోరు కంట్రోల్ ఉంటే అన్నీ బాగుంటాయి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు బాగుంటే అన్నీ బాగుంటాయి, కాళ్ళు బాగుంటే అన్నీ బాగుంటాయి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు యెహోవాను స్తుతించుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మరి యొక్క గ్రంథంలో నీ క్రియలను బట్టి నీకు పరలోకం నరకమని తీర్పు రాబోతుంది. నీ క్రియలను బట్టే మరి యొక్క గ్రంథంలో, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడు. మరొక మాట చెప్తున్నాడు. హల్లెలూయా. జీవ గ్రంథంలో ప్రభు పేరు రాస్తాడు, తుడుపుతాడు.
ప్రైజ్ ది లార్డ్. ఆయన రాయటానికి సమర్థుడు, వినాలా, తుడపటానికి కూడా సమర్థుడు. హల్లెలూయా. రాస్తాడు మోషే ఒక మాట్లాడాడు, ప్రభువా వీళ్ళ పాపాలు వినా నువ్వు క్షమించకపోతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిపేసే అన్నడా అంటే ప్రభు తుడపటానికి సమర్థుడు, రాయటానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి రాసింది తుడపబడకుండా ఉండునట్లు, ఆ మద్యపు తొట్టిలో నీ జీవితము పోకున్నట్లు ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ మద్యపు తొట్టి చివరి యుద్ధానికి సాదృశ్యంగా, హర్మేగా యుద్ధానికి సాదృశ్యంగా మనం చూస్తాము. హల్లెలూయా. హర్మేగా యుద్ధము అది చివరి, ఇప్పుడు జరిగే యుద్ధాలని లేదు. హల్లెలూయా. చివరి యుద్ధము, దేవుని యొక్క రెండవ రాకడలో జరిగే యుద్ధము, ఇది చివరి యుద్ధంగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ గమనించినట్లయితే హర్మేగాను అనేటువంటి ఆ యొక్క స్థలం వచ్చేసి పాలస్తీనా దేశపు మధ్య భూభాగంలో అది ఉంటా ఉన్నది. అది ఒక కొండ అని మనం చెప్పబోతున్నాం. ఆ కొండ మీద ఆ యుద్ధము జరగబోతా ఉన్నది. హల్లెలూయా. ఆ కొండ వచ్చేసి దేవుని యొక్క రాకడ కొరకు చివరి యుద్ధానికి ఆ కొండను ప్రభు సిద్ధపరుస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో 11:4 వచనంలో అక్కడ ఒక మాట చదువుదామా? తన వాగ్దండము చేత చదవండి ఎవరైనా ఒకరు. యెషయా గ్రంథము లోకమును కొట్టెను, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఆ ఊపిరితోనే ప్రభు సృష్టిని అన్నాడు. ఏమన్నాడండి యెహోవా దేవుడు? భూమి కలుగును గాకైనను, భూమి కలుగును గాక అన్నాడు. అయిందా? ఆకాశము కలుగును గాక అన్నాడు. ఏంటన్నాడు? చెప్పాలి, ఊపిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంది, ఆయన ఆత్మ జనముల మీద సంచరించుచుండేను, ఆత్మ ఏదైతే పలికింది అదే జరిగింది. ఇప్పుడు సృష్టిని ఏర్పరిచిన దేవుడు, సృష్టిని సమస్తం ఏర్పరిచిన దేవుడు అదే ఊపిరితోటే సమస్తానికి కూడా కొట్టేవాడుగా ఉంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. తన ఊపిరి వాగ్దండము చేత, ఊపిరి చేత దుష్టులను చంపు. ప్రైజ్ ది లార్డ్. అలే మొదటి తెస్సలోనికలు 2వ అధ్యాయం 8వ వచనం. మొదటి తెస్సలోనికలు 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ధర్మ విరోధి బయలుపరుచున్నాడు, ప్రభువైన యేసు తన నోట ఊపిరి చేత వారిని సంహరించును, తన ఆగమనము ప్రకాశము చేత నాశనము చేయును. హల్లెలూయా. ధర్మ విరోధి. ఈ రోజుల్లో చాలా మంది 666 ముద్ర ఆల్రెడీ అనేక స్థలాల్లో వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా వరకు 666 ముద్ర చాలా దేశాలలో ఆల్రెడీ కొంతమంది స్టైల్గా వేసుకుంటా ఉన్నారు. అనే హల్లెలూయా. ఆ యొక్క ముద్ర భూమి మీదకి ఆల్రెడీ వచ్చేసింది. ఆ ముద్ర ఎవరైతే ఏపించుకుంటారో వాళ్ళు ప్రభు రాజ్యంలోకి ప్రవేశించరు. హల్లెలూయా. అందుకంటాడు, మీ కనుబొమ్మల మధ్య పోటీ చేసుకున్నప్పుడు అవి దేవునికి చాలా ఇంపైనవిగా ఉండబోతా ఉన్నాయి. జకర్యా గ్రంథము 14వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండడం, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు కానీ అస్తమయ కాలపు వెలుతురుగా కలుగును. ప్రభు యొక్క రాకడ ఇక్కడ చూడాలి. హల్లెలూయా. అస్తమయ కాలం అనగా సాయంకాలం అని కూడా మనం చెప్పవచ్చు. హల్లెలూయా. సూర్యుడు అస్తమించేది ఎప్పుడండి? చెప్పాలి, ఎప్పుడు? ప్రభు యొక్క రాకడ ఆల్మోస్ట్ సాయంకాలం రాబోతుంది. అంటే అలనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, హల్లెలూయా, మీకు అర్థం కాని కష్టం ఉంది కానీ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పు ముగిస్తున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు తీసుకొని ఎర్ర సముద్రం కాడికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు సాయంకాలం వచ్చింది అక్కడ ఎర్ర సముద్రం. హల్లెలూయా. సాయంకాలం ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు ఆ సమయంలో మోషే తన కర్రను పైకెత్తాడు. ఆ సముద్రం 2 భాగాలుగా చీలింది. ఎప్పుడైతే 2 భాగాలుగా చీలిందో ఆ రాత్రి అంతా కూడా ఇశ్రాయేలు ఎట్లా నడిచారు? ఎర్ర సముద్రంలో నడిచి అంటారు. ప్రభు యొక్క ఆగమనము కూడా అస్తమయ కాలంలో ఉండబోతున్నారు. అది పగలు కాదు. చెప్పండి, ఏముంది అమ్మ? చదవండి. అక్కడ
అమ్మ గట్టిగా చదువు. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టికర్త, ఆయననే వెలుగు. హల్లెలూయా. ఆయననే వెలుగు. అవే ఆ వెలుగు దూత ప్రభువు భూమి మీద కాలు పెట్టినప్పుడు పిల్లరా నిజంగా ఆ దినం ఒక శ్రేష్టమైన దినం. ప్రభు యొక్క రాకడ సాయంకాలం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ రాకడకు నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నావా, నువ్వు సిద్ధపరుచుకున్నావా అని ఒకసారి మనం ఆలోచించాలి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం చివరి మాట మనం చూసుకుందామా? హల్లెలూయా. ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. అది గొప్ప శబ్దముతో 19, 17. ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. అది గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసము, గుర్రముల మాంసము, వాటి మీద కూర్చుండే వారి యొక్క మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాడు. హల్లెలూయా. ఎవరి మాంసం తినటానికి? ఎవరి మాంసము? రాజుల మాంసము, అధికారుల మాంసమును, గుర్రమును తోలేవారి యొక్క మాంసము, గుర్రం కింద ఉన్న వారి యొక్క మాంసమును తినటానికి ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఆకాశ పక్షులు వస్తే కానీ ఆ యొక్క చివరి యుద్ధము యొక్క భూమి అది పరిశుద్ధము కాదని దేవుని యొక్క వాక్యము మనం చూస్తాం. ప్రియరా, నీ జీవితము విలువైనది. కానీ నీ విలువైన జీవితాన్ని దేవునికి మహిమకరంగా లేనప్పుడు నీ విలువ కలిగిన జీవితాన్ని విలువలేనిగా నువ్వు మారిపోయే బిడ్డ. మొన్న నేను చూసా ఒక క్లిప్పులో, ఒక దేశంలో మనుషుల మాంసం అమ్ముతా ఉన్నారు. ఎవరి మాంసము? మనుషుల. అది చాలా రేట్ అంట. ఒక వీడియో చూశాను. హల్లెలూయా. అది చాలా రేట్ అంట మాంసం. ఆమె కానీ అది తింటే ఏ రోగాలు రావంట. ఆ మాంసం తిన్నట్టే ఒకరు జంపు తినబడతారు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మాంసం తింటే ఏ రోగాలు రావు. అక్కడ ఆ మనుషులను ఆ వీడియోలో నేను చూశాను. వాళ్ళ యొక్క బర్రె ఎముకలు, బోన్స్, ఎముకలన్నీ ఒక గదిలో వేయబడినాయి. తర్వాత వాళ్ళ మాంసం ఒక తొడకాలని కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పెట్టారు. హల్లెలూయా. అక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఇది దీని రేట్ ఎంత, దీని రేట్ ఎంత అన్నప్పుడు ఆయన చెప్తుంది దీని రేట్ ఇంత ఇంతని. ఒక మనం తినేటువంటి మాంసం లాగా చిన్న చిన్న ముక్కలు చేసి, హల్లెలూయా అందరు చెప్పాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ మాంసమును ప్యాక్లో చేసి అమ్ముతా ఉన్నారు. ఈ మాంసం ఎవరిది అంటే, ఎవరైతే మనుషులు తప్పిపోయి ఉంటారు కదా, కొంతమంది ఇల్లు వదిలిపెట్టిపోవడము, తర్వాత బయటి దేశాలకు పోయి తర్వాత అక్కడ ఇరుక్కొని ఉంటారు, కొంతమంది బయటికి రాని స్థితిలో ఉంటారు. అలాంటి వారిని పట్టుకొని వాళ్ళని చంపేసి వాళ్ళ మాంసాన్ని ఒక వ్యాపారంగా ఉపయోగిస్తారు. బయట ఒక మాట ఏంటంటే, మనుషులు పెరుక్కునే దినాలలో మీరు చూడబోతున్నారు. ఇప్పుడు మనుషుల మాంసము కూడా, ఏ మాంసాలు కూడా గమనించినట్లయితే వదలకుండా చివరికి మనుషుల మాంసాలు తినటానికి కూడా ఒక మనుషులు సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క రాకడ సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రవచించాడు. ఆ మధ్య బుద్ధకి త్రొక్కబడిన తర్వాత ఆ చివరి యుద్ధము, అది హర్మేగా యుద్ధంలో అక్కడ పడినటువంటి శవాల యొక్క మాంసాన్ని తినటానికి ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? రండి. ఏమంటాడు అక్కడ? రండి, ఈ యొక్క పన్నాంగాన్ని శుభ్రపరచడానికి మీరు రండి అని గొప్ప విందంట. ఎవరిగా గొప్ప విందు? ఇప్పుడు ఇస్సాకు మనకి విందు పెట్టింది కదా, తినిపోండి. హల్లెలూయా. ప్రభు కూడా ఒక విందు పెడతాడు. ఏ విందు? మన మాంసాలు అనగా ప్రభుని ఎరగని వారి యొక్క మాంసాలు తినటానికి ఆ దినము ఆకాశ పక్షులకు దేవుడి
నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నీ జీవితము విలువైనది. నీ బ్రతుకు దినములన్నీ ఏ రీతిగా ఉన్నాయి, నీ శేష జీవితం ఏ రీతిగా ఉన్నది చాలు. నీ యొక్క మూర్ఖతల నుంచి బయటకు రండి. నువ్వు దేంట్లో పట్టబడ్డావు నీకు తెలుసు. నాకు పెద్ద పెద్ద తప్పులు ఎవరు చేయరు, చిన్న చిన్న తప్పులు. నీ నాలుకను, నీ మనస్సును, నీ ఆలోచనలు భక్తిగా ఉండండి, కానీ దాని శక్తిని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటారు. మనమందరం పరలోకానికి చాలా. ఈ రాత్రే ప్రభు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు నరకంలో ఉంటావా పరలోకంలో ఉంటావు? ఒకసారి ప్రైజ్ ది లార్డ్. మా ఊరి ప్రాంతంలో ఒక మంచి సేవకుడు, ఆయన చాలా మంచి సేవకుడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఆయన సంఘం కూడా చాలా పెద్దది. మాకు తెలిసినటువంటి ఒక బ్రదరు, చాలా మేము వాళ్ళ క్లోజ్. వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఆ పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళిండు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాస్టర్ గారు ఏం చేశాడు, వాళ్ళిద్దరు ఒకటేసారి పనిచేశారు కాబట్టి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఉదయం వెళ్ళాడు. హల్లెలూయా. మంచిగా స్నానం చేశాడు. హల్లెలూయా. మంచిగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకున్నాడు. నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఒక ఫంక్షన్కు, సంఘంలో ఒక ఫంక్షన్ ఉన్నది, నేను వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ కావాలని హల్లెలూయా ఆయన ఆ కారులో వచ్చేసి కారు దిగేసి అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ అంకుల్ దగ్గర ప్రార్థన చేస్తా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తూ చేస్తూ అదేవిధంగా కుప్పకూడదు. ఆమేన్. అదే రీతిగా కుప్పకూడదు. ఏంటి ఏమైంది అని అందరూ చూస్తారప్ప. వెంటనే నేను తీసుకెళ్ళి కారు వేసుకున్నప్పుడు మధ్యలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. అలము చూచి కలవడకుమా, అలము చూచి కలవడకుమా.
ఆ మహాకోపము నుంచి, ఆ నరకం నుంచి, ఆ యాతన నుంచి ప్రభుని తప్పించాలి. ఈ రాత్రి నీ హృదయాన్ని, నీ మనస్సును ప్రభు చేతికి అప్పగిస్తాను. మరి ఒకసారి ప్రాయశ్చిత్తం, నా పాపాలు పోయినాయా, నేను ఎక్కడ తప్పిపోయానో నన్ను క్షమించు. నా హృదయంలోకి రా, నా మనసులోకి రా. ఈ సంవత్సరం ఈ దినమైనా సంపూర్ణ సమర్పణతో ఈ రాజ్యములకు వారసురాలుగా నేను బ్రతికినాను. నీ కృప నాకేమైనా అన్నవారు నీ చేతులు, రెండు చేతులు ఆకాశం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ ప్రభు నీ మధ్య మిమ్మల్ని నడిపించేవాడు, మిమ్మల్ని విడిపించేవాడు, మీ గురించి జాగ్రత్త వహించేవాడు, కార్యం చేసేవాడు ఆయన. నాకు ప్రభు కావాలన్న వారు రెండు చేతులు ఎత్తండి, రెండు చేతులతో ఎత్తండి, పైకి ఎత్తండి. ఏసయ్యా, హృదయపూర్వక ఏసయ్యా, ఉగ్రతని మద్యపు తొట్టిలో నేను త్రొక్కబడకున్నట్లు
నా మాంసమును ఆకాశ పక్షులకు ఆహారముగా ఉండకుండాట్లుగా దయచేసి నా పాపములను నా దోషములను కడిగి పరిశుద్ధపరచు. నరకానికి నేను వారసురాలుగా కాకుండాట్లుగా ప్రభా నన్ను క్షమించు. ఈ రక్తముతో నన్ను కడుగు. తెలిసి తెలియని చేసిన పొరపాట్లను క్షమించు. నువ్వు కావాలి యేసయ్యా, నువ్వు కావాలి. నీ రాజ్యము కావాలి. నీ రాజ్యము నాకు కావాలి. నీ రాజ్యానికి వారసులుగా నన్ను చేసు. నన్ను జ్ఞాపకం చేసు. నన్ను క్షమించు. తల్లి గర్భములో మాంసపు ముద్దగా ఉన్నప్పుడే నువ్వు వెలిగి ఉన్నావు. ఏ పరిశుద్ధత లేదు, పాపపు పిండములయ్యా. నన్ను కడుగు. నా ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరి రీతిగా హృదయాలను దేవుడికి అప్పగించాను. ఇది ప్రభు సమయం. మేము స్వస్థపరిచేస్తాం. ఆయన వెల్లుల్లి స్వరానికి పెట్టి ఆయన కార్యము చేస్తున్నాడు. ఆయన అవకాశం ప్రభు కార్యం చేయండి. ఎక్కడ ఆరోగ్యం ఉందని చేయండి. ఎక్కడ ఆరోగ్యం ఉందని చేయండి. నా తండ్రి నేను ఉచితంగా సింహాసనపై ఆ స్త్రీ ప్రభు యొక్క చెవులు గట్టిగా పట్టుకున్నారు. అందుకే ఆమెకు స్వస్థత. ప్రభు సన్నిధి మనం చేస్తాం. ప్రభు ప్రతి కళ్ళు తెగిపడబోతున్నాయి. ప్రతి బంధకాలు తెగిపడబోతున్నాయి. ఓ గ్లోరీ గ్లోరీ దేవుని సన్నిధి చేతులు పెట్టుకుంటాం. ప్రతి ఒక్క కాలు నొప్పులను, నడుము నొప్పులను, గుండెల సమస్యలు, తలలో ఉన్న సమస్యలు, ఆర్గన్స్లో ఉన్న సమస్యలు, అవయవాలు ఉన్న సమస్యలు యేసుక్రీస్తు నామములో తండ్రి సంపూర్తిగా నేను బంధిస్తున్నాను. బిడ్డల దేహాలకు విడుదల రావులు దాకా. ఏ సైతానైతే సంఖ్యలేసిందో, తెగులను తెచ్చిందో, ప్రతి రకమైన వ్యాధులను, రోగాలను యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. I break it in Jesus. Set them free. నీ బిడ్డలను విడిపించు ప్రభు. దయామూర్తి, కనికరమూర్తి నాయనా, నీ దయగల హస్తము నీ బిడ్డల మీదకి రావును గాక ప్రభు.
చాలా మందిలో భయం అనేది ఉంటా ఉన్నది. భయం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తా ఉన్నారు. ఎవరికి ఒక బిడ్డకు గుండె భాగములో నీకు నొప్పిగా నీ హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటున్నది. ప్రభు నేను కొడుతా ఉన్నాడు. రాబాలి కడుపులో ఒక్క భాగమున ఒక బిడ్డకు నొప్పి ఉంటా ఉన్నది. ఒక్క భాగం వన్ సైడ్ పెయిన్ ప్రభు ముట్టి స్వస్థపరుస్తా ఉన్నాడు. రాబాలి చేతులు పెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్. చేతులు పెట్టుకోండి అందరు. God is touching. చేతులు పెట్టుకోండి. నరంలో ఉన్న బలహీనతలు, నడుములో ఉన్న బట్టలు, కిడ్నీ సమస్యలు, కడుపులో ఉన్న సమస్యలు, కడుపులో ఉన్న రాళ్ళను, లివర్లో ఉన్న సమస్యలు ప్రభా యేసుక్రీస్తు నామములో, ఎముకలలో ఉన్న సమస్యలు, కండరంలో ఉన్న సమస్యలు, కళ్ళలో ఉన్న సమస్యలు, చెవులో ఉన్న సమస్యలను ఇప్పుడే యేసు నామములో వదిలిపెట్టి పోరాడాలి. బ్లడ్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ తొలగిపోయి, ఊపిరితిత్తులో ఉన్న బలహీనతను తొలగిపోయి, ఆయాసంతో బాధపడే బిడ్డలను ప్రభు మీ ఊపిరితిత్తులను ముడుతా ఉన్నాడు. ఈ సమయం వదుకోండి. ఎంతైతే ఆయాసంతో గుండెల మీద బరువుగా ఆయాసంతో బాధపడుతున్నారో ఈ సమయం మిమ్మల్ని ప్రభు స్వస్థపరుస్తున్నాం. థ్యాంక్ యూ సోదరుస్తున్నామే. గ్లోరీ. ఇక్కడ ఎవరికో ఒకరికి మోకాల నుంచి కాలు వరకు పట్టుకున్నట్టుగా బిగించినట్టుగా ఉన్నది. ప్రభు నేను స్వస్థపరుస్తాను. ప్రభు స్తోత్రం. చేతులు పెట్టుకోండి. కళ్ళు తేవమాకండి, చేతులు పెట్టుకోండి. థ్యాంక్ యూ జీసస్. గొంతులో ఉన్న సమస్య తొలగిపోవుగా యేసునామములో పరీక్ష చేసుకోండి. త్వరగా సమయం లేదు, పరీక్ష చేసుకోండి. ఏది చెయ్యలేవో చేయడానికి ప్రయత్నం చేయి. ఏది చెయ్యలేవో, నీకు ఏది చేయలేకపోయావో అది చెయ్యి. ప్రభు నేను ముట్టి స్వస్థపరచబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభు నేను స్వస్థపరుస్తే నీకు స్వస్థత అయితే ఒక చేయి పైకెత్తుతావా? కమాన్, త్వరగా సమయం లేదు. ఒక్క చేయి పైకెత్తండి. స్వస్థత అయిన వాళ్ళు మాత్రమే ఒక్క చేయి పైకెత్తండి. కమాన్, స్వస్థత అయిన వాళ్ళు మాత్రమే ఈ సమయంలో దేవుడు నిజంగా నేను స్వస్థపరుస్తే. ఓ గ్లోరీ. చేయి పైకెత్తండి. ప్రభు సన్నిధి మేము ఒక్క చేయి పైకెత్తండి. ఒకవేళ అయితే వీలైతే రెండు చేతులు పైకెత్తండి. ప్రభు ఆత్మ మధ్యలో చలిస్తా ఉన్నది. నడుము నొప్పి, భయంకరమైన నడుము నొప్పితో బాధపడే బిడ్డను ప్రభు స్వస్థపరుస్తా ఉన్నాడు. లేయండి, కుర్చీల నుంచి లేయండి. కుర్చీల మీద కూర్చోబాకండి. థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. స్వస్థత అయిన వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. చేయి పైకెత్తారా? ప్రభు చూడబోతున్నాడు మీ చేతులను. ఇంకా కొంతమందిని ప్రభు విడిపిస్తా ఉన్నాడు. ప్రతి కన్ను సమస్య తొలగిపోవును గాక, యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి పొరలు పడిపోవును గాక, ప్రతి కట్టలు పగిలిపోవును గాక. సంపూర్ణమైన స్వస్థత. టచ్ దెమ్ విత్ యువర్ పవర్. ఓ గ్లోరీ. దేవుని ఆత్మని మనం ముడతా ఉన్నాం. చేతులెత్తిన వాళ్ళ త్వరగా ముందుకు రండి. సమయం లేదు మనకు. త్వరగా ముందుకు రండి. ఇంకా కొంతమందిని ప్రభు ముడతా ఉన్నాడు. ఇంకా కొంత ధైర్యంగా ముందుకు రండి. సమయం లేదు మనకు. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా కొంతమంది పరీక్ష చేస్తారు. స్వస్థత కలిగిన వారు ముందుకు రావాలి. ఇంకా కొంతమందిని ప్రభు ముడుతున్నారు. ముందుకు రండి. స్టేజ్ దగ్గరికి రండి. చేతులు ఎత్తిన వారు సమయం ఇంకా కొంతమందిని ప్రభు ముడుతా ఉన్నాడు. చాలా మంది సంశయం అవుతుంది. నీకు సంశయాన్ని తీసేసుకోవచ్చున్నాడు ప్రభు. థ్యాంక్ యూ. ఏది చెయ్యలేమో చేయడానికి ప్రయత్నించు. ప్రభు కార్యము జరగబోతుంది. అందరూ ఇంకా చేతులు పెట్టుకోండి. ఇక్కడ ఎవరికో ఒక
చెస్ట్ లో ప్రాబ్లం ఉంది, దానితో చాలా బాధపడుతున్నావు. ఆ సమస్య నుంచి ప్రభు నేను విడిపిస్తాను. నీ ఎదలో సమస్య ఉంది నీకు, కానీ నువ్వు ఎవరికి చెప్పట్లేదు. ఈ రాత్రి ఆ నొప్పి నుంచి ప్రభు నేను స్వస్థపరుస్తాను. థ్యాంక్ యూ. గ్లోరీ. పరీక్ష చేసుకోండి. ప్రభు నేను ముడితే నీ చేయి పైకెత్తని త్వరగా నేను ముగించబోతున్నాను. రాబాశాంతర్య హోలీ స్పిరిట్ ఒక కాలు మోకాలు నొప్పితో బాధపడే బిడ్డ నాకు తెలుసు. ప్రభు స్వస్థత. చెయ్యెత్తితే ముందుకురా, చెయ్యెత్తితే ముందుకురా. ఎస్ లార్డ్ వి ప్రైజ్. చెయ్యెత్తి అక్కడ ఉండవకండి. గ్లోరీ బిటు. నీ తరుణాన్ని, భాగ్యాన్ని, మరణానికి ముందుకు రామా. అక్కడ ఉంటే అర్థం ఏంటి? రండి, ప్రభువు మైపరచాలంటే ముందుకు రండి. గ్లోరీ బిటు. హోలీ స్పిరిట్ రండి. ముందుకు రండి. అసమాధానంతో కొంతమంది బాధపడుతున్నారు. అసమాధానమని ఆత్మ నుంచి ప్రభు విడిపించబోతున్నారు. ప్రభు మిమ్మల్ని ప్రేమించేవాడు. దేవుని సన్నిధి మన మధ్య చెల్లిస్తా ఉన్నారు. We bless. సాక్షాత్ చెప్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో స్వస్థపరిచాడో దాని గురించి గొప్పమైన సాక్ష్యం. ఇప్పుడు జరిగిన సాంఖ్యం. దేవుడు నమ్మకు వందనాలు. ఈ సంబంధించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఉదయం మధ్యాహ్నం నేను అమ్మగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాను. అప్పుడు నాకు బాగా తలనొప్పి, 3 days నుంచి బాగా తలనొప్పి అనమాట. అసలు కింద తల పడలేదు అనుకున్నప్పు అనమాట. ఇప్పుడు ఈరోజు నాకు ట్రై చేస్తున్న అమ్మగారు నీ తల మీద చేతులు పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన. అందరికీ నా వందనాలు. ఉత్సాహాన్ని పాస్టర్ గారు అవి వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. నేను బందర్ నుంచి వచ్చాను. మా నాన్నగారు చనిపోయాడు మొన్న. అప్పటి నుంచి నాకు గుండెలో బాగా బరువు, ఆకలవట్ల, తింటుంటే అరగట్లేదు. వచ్చాను కానీ నేనేంటో టిఫిన్ చేశాను. క్షమించయ్యా, మరి టిఫిన్ చేసి వచ్చాను. నా గుండె అంతా బరువుగాను ఆవేశంగాను ఉంది. వాక్యం వింటున్నాను కానీ ఆవేశంగా ఉంది. దడదడగా గుండె ఏంటో అయిపోయినట్టు ఉంది. అమ్మగారు చేయి పెట్టుకోమన్నారు, ప్రార్థన చేశారు. అప్పుడు గుండె అంతా ఫ్రీ అయిపోయింది. ఎస్సయ్యా నువ్వు ఉండవయ్యా, నువ్వు తప్ప ఎవరు చెప్పుకున్న వ్యర్థమే కదా, నువ్వు చెప్పుకుంటూ తీస్తావని నా గుండెలో దడ అది బరువు తగ్గింది. అమ్మగారికి వందనాలు. దేవుడికి ప్రభు చెప్పాడు కదా, ఎవరికో గుండెలో బరువుగా హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటున్నట్టు ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పేది అబద్ధం ఉండదు, సత్యమే చెప్తాడు. కానీ మీ యొక్క నిర్లక్ష్యం. హల్లెలూయా. దేవుడికి మహిమ. బిడ్డను ప్రభు స్వస్థపరిచినందుకు చెప్పమా. స్తోత్రం నాయన, వందనాలు ప్రభా. నేను మాదైతే వంటపగడ, మా పాపను పిలిచాను స్వార్థమ్మ పిలిచాను. మొన్నైతే నాకు బాగా ఆవేశం వచ్చేసి, బాగా ఆవేశం వచ్చేసాక పిల్లలు భయపడి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ తీసుకెళ్ళారు, రమేష్ గారు హాస్పిటల్కి తీసుకెళ్తే కొంచెం గుండెల్లో తేడా ఉందమ్మని కొంచెం చెప్పారు. చెప్తే మా అప్పటి నుంచి కూడా తీసుకెళ్ళి వాటికి నిన్న తీసుకెళ్ళారు. నిన్న తీసుకెళ్తే నిన్నటాల నుంచి కూడా అసలు బాగా తలనొప్పి, ఆవేశం, కాళ్ళు నొప్పి, మోకాళ్ళు నొప్పి, తిమ్ముళ్ళు, సులుకులు ఇట్లా ఉంటుంటే అట్టగే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. బిడ్డల గురించి చెప్తాను, రక్షణ పొంది
ఇప్పుడు ఏం జరిగింది అది చెప్పమ్మా. అయితే ఇప్పుడు నాకు ఈ గుండెల్లో చేయి పెట్టుకోమన్నారు. ఎక్కడ బాధ ఉందంటే అక్కడ పెట్టుకోమన్నారు. ఇక్కడ డొక్కలు, ఎడమ డొక్కలు చుట్టుమంట కొడుతుంది, అక్కడ పెట్టుకోమన్నారు. అక్కడ పెట్టుకుంటే నాకు స్వస్థత కలిగింది. Praise the Lord. దేవునికి మహిమ కలుగు. Hallelujah. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. గట్టిగా ముందు పెట్టుకోమా. మరి నిన్నటి నుంచి నేను తెల్లారుజాము నుంచి నేను గుండె నొప్పితో చాలా బాధపడుతున్నా. గ్యాస్ నొప్పి, గుండె నొప్పి కూడా నాకు అర్థం కావట్లా. రాత్రి నేను ప్రార్థనలో కూర్చున్నా కానీ నాకు అసలు ప్రార్థన విన్నానే కానీ నాకు ఏమీ బుర్రకెక్కట్లా. నేను తెల్లారగట్టు ప్రార్థన చేస్తున్నా, ఏమైందో తెలియట్లా. నాకు నా మనసు అంతా కలిబిలిగా ఉంటుంది. నాకు ప్రార్థన ఎక్కట్లేదు. ఎందుకని ప్రభు అని ప్రార్థన చేసుకున్నా సరే నాకు ప్రార్థన నడవలేదు. మరి ఇందాక కూడా భయంకరంగా నాకు గుండె నొప్పి బాగా వచ్చింది. అమ్మగారు ప్రార్థన చేసుకోండి, మీకు ఎక్కడ నొప్పిగా ఉందో అక్కడ మీరు చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి బలంగాడుగా ఉన్నప్పటికీ. మరి నాకు స్వస్థత కావాలయ్యా, నాకు స్వస్థత కావాలన్నాను. తెలియని రీతిగా మరి నాకు గుండె నొప్పి తగ్గిపోయింది. దేవుడు నాకు స్వస్థపరిచాడు. మరి కాళ్ళ నొప్పుల నుంచి కాడ నుంచి ఆనాడు మట్టి బాధపడుతున్నా. ఆ కాళ్ళ నొప్పులు కాడ నాకు పరిపూర్ణంగా విడుదల కలగాలని నేను కోరుకుంటున్నాను. మరి చాలా భయంకరంగా వచ్చింది. ఎందాక నొప్పి తట్టుకోలేకపోయాను, కూర్చోలేకపోతున్నాను. మరి అమ్మగారు ఎప్పుడైతే అందో నేను గుండె దగ్గర చేయి పెట్టుకోగానే నాకు దాని అందరికీ అదే తగ్గిపోయింది. నాకు స్వస్థత కలిగింది. ఇంకెప్పుడు రాకూడదు. ఆమేన్. రాదు, ప్రభు ముడితే మరలా రాదు. ప్రభు ముడితే స్వస్థత అవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట ముందు పెట్టుకోండి.